కస్తూర్బా గాంధీ 157వ జయంతి సందర్భంగా శనివారం తిరుపతి గాంధీ రోడ్లోని కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు చైర్మన్ పిసి రాయులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా కస్తూర్బా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి 1000 మంది పేదలకు అన్నదానం, 500 మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆమె జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. అదేవిధంగా గత 22 సంవత్సరాలుగా తిరుపతిలో కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ₹1 కోటి పైగా ఖర్చుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు ఫలితంగానే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా చోటు సంపాదించుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే ప్రతి సంవత్సరం గాంధీ జయంతి, వర్ధంతి, కస్తూర్బా గాంధీ జయంతి కార్యక్రమాలు, ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. కస్తూర్బా గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్నదానం అయితేనేమి, వస్త్రదానం అయితేనేమి, డాక్టర్ పిసి రాయల్ గారు చాలా బాగా చేస్తారు. ఆయన చేతికి వాళ్ళకి ఎముక లేదని అంటారు. ఆయన ఇటువంటివి ప్రతి సంవత్సరంలో చాలా ప్రోగ్రామ్స్ చేయడం, మమ్మల్ని ఆహ్వానించడం, మేము అందులో పాల్గొనడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆయన ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలని, దానికి ఎటువంటి సహాయ సహకారం కావాలని మేము అందిస్తామని చెప్పి ఆయన పూర్తి ఆరోగ్యాలు ఉండాలనేసి మాకు తెలుస్తాం. అంటే ప్రజలకు సహాయం చేసే దానికోసమే ఇటువంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ మాకు ఒక సహాయ సహకారాలు అందిస్తున్నాయి. గవర్నమెంట్ తరఫున నరేంద్ర మోడీ గారికి, అలాగే మా యొక్క మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆయనకి, అలాగే గాంధీ స్మృతి వాళ్ళ విజయ్ గోయల్ గారికి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా సహకారాలు అందిస్తున్న బిర్లా ఫ్యామిలీకి వాళ్ళు కూడా ఏదో విధంగా మాకు కార్యక్రమాలు చేయాలని ఇతోధికంగా సహాయం చేస్తారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కస్తూర్బా గాంధీ ఎప్పుడే కాదు, ఇంకా కస్తూర్బా గాంధీకి ఆమె చేసిన కార్యక్రమాలు, చేసిన సేవలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు. అంటే ఆమె పిల్లలు చూసి 13వ సంవత్సరమే మ్యారేజ్ అయింది. ఆమె కూడా గాంధీ గారికి కూడా 13 సంవత్సరాలు అప్పుడు. తర్వాత పిల్లలు 18 సంవత్సరాలు, 16 సంవత్సరాల పిల్లలు పుట్టడం, పిల్లలు చూసుకుంటూ ఆ మహాతల్లి ఎన్నో సార్లు జైలుకి వెళ్ళడం, గాంధీ గారిని జైలుకి వెళ్ళడం, ఈమె ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళి మన స్వాతంత్ర సమరాన్ని ముందుకు నడిపించిన మహాతల్లి కస్తూర్బా గాంధీ గారు. అటువంటి వారి జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు పిలిచిన వెంటనే వచ్చి నేను పేద ప్రజలకు ముందు ఉంటాను, నేను సహాయం చేస్తానని చెప్పి రావడం మాకు చాలా సంతోషం.